నమస్కారం వెల్కమ్ టు ruchilu.com రాగిపిండి వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. రాగిపిండి వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాగిపిండి, ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కారం, డీప్ ఫ్రైకి తగినంత నూనె. సో చూసారు కదండి ఇంగ్రీడియంట్స్. వడకి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ ఉన్నాయి. అండ్ రాగి పిండి మన జనరల్ వడల్లో వాడే పిండి కంటే మనం రాగి పిండి తీసుకున్నాం కాబట్టి దాంతో చేయబోతున్నాం. సో ఫస్ట్లీ రాగి పిండి అంటే కొంతమంది చాలా ఇంట్రెస్ట్తో జావ చేసుకుని తాగుతారనమాట. కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఈవెన్ వర్కింగ్ ఉమెన్ బాటిల్లో తీసుకొని వెళ్తారు, ఈవెన్ మెన్ కూడా. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు వీక్లీ వన్స్ ఏదైనా వీకెండ్కి ఇలాంటి వడలు చేసి పెడితే ఇంకా బాగుంటుంది. అండ్ నైబర్స్కి కానివ్వండి, ఆ చిన్ని పార్టీస్ అప్పుడు జనరల్ వడలు కాకుండా ఆర్ పూజలప్పుడు కూడా ఈ నార్మల్గా చేసుకునే వడలు కాకుండా ఈ పిండితో చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనం దీన్ని లైక్ వడలు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఎలాగో మనం డీప్ ఫ్రై చేస్తూనే ఉంటాం కాబట్టి ఈసారి ఏదైనా ఫెస్టివల్కి ఈ వడలు ట్రై చేయండి. సో ముందుగా నా దగ్గర ఇక్కడ బౌల్లో రాగి పిండి ఉంది. సో దీంట్లో మనము ఫస్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, బాగా సన్నగా తరిగాను నేను. పిల్లలు కూడా తింటారు కాబట్టి ఫైన్గా, ఇంకా ఫైన్గా చాప్ చేసుకోండి, లేకపోతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, సరిపోతుంది. సో ఇందులో నేను సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జనరల్గా మనం వడలల్లో ఉల్లిపాయలు వేస్తాము, బాగా సన్నగా తరిగినాయి. సో అలానే ఇందులో కూడా నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఆ తర్వాత కరివేపాకుని జస్ట్ ఇలా చించేసుకొని వేసేసేయండి, ఆరెల్స్ చాలా సన్నగా కూడా కట్ చేసేయండి. కరివేపాకు తినని వాళ్ళకి మనం ఇలా కరివేపాకు పెట్టొచ్చు. చాలామంది ఇష్టపడరు, బికాజ్ అడ్డు వస్తుంది అంటారు, ఆర్ దే కాంట్, తినలేకపోతారు ఎందుకో చాలామంది. కానీ కరివేపాకు కంటికి చాలా మంచిది. అలానే హెయిర్, యాక్చువల్గా చెప్పాలంటే హెయిర్కి చాలా చాలా మంచిది అనమాట. బికాజ్ మనం యాక్చువల్గా నూనెలో ఒకవేళ కరివేపాకు వేసుకొని వేడి నూనె కాగేసి దాన్ని స్కాల్ప్కి పెట్టుకుంటే, కొబ్బరి నూనెలో కొంచెం కరివేపాకు, మెంతులు, అది కొంచెం బాగా మరిగిన తర్వాత గోరువెచ్చని నూనె స్కాల్ప్కి మాడి మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గుద్ది. అండ్ కరివేపాకు వల్ల మనకి హెయిర్ అనేది కలర్ బ్లాక్ కలర్లోకి వస్తుంది. మీరు ఒకవేళ ఇంట్లో కనుక కరివేపాకు ఎండిపోతే కనుక అది పడేయకండి, అది జస్ట్ ఆయిల్ డబ్బాలో పోసి పెట్టేయండి. ఆర్ మీరు ఆయిల్ ఎప్పుడైతే పెట్టుకుంటారో ఈ కరివేపాకుల్ని కొంచెం మరిగిచ్చేసుకుంటే సరిపోతుంది. అలానే అప్పట్లో మనం బాగా మందార పూలు కూడా యూస్ చేసేవాళ్ళం, మందార ఆకులు కూడా యూస్ చేసేవాళ్ళం. సో మందార పూలు కూడా ఏవైతే ఎండిపోయినవి ఉంటాయో దాన్ని కూడా జస్ట్ ఆయిల్లో కొంచెం మరిగిచ్చేసి కనుక పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. హెయిర్ అనేది గ్రోత్ చాలా బాగుంటుంది. కరివేపాకు వల్ల బ్లాక్ కలర్ అవుతుంది, మందార పూల వల్ల గ్రోత్ అనేది వస్తుంది అనమాట. మన ఈ బిజీ లైఫ్లో ఇలాంటి ఈ రకంగా అయితే కొబ్బరి నూనె పెట్టుకోవడం ఆపేసాం. బికాజ్ ఆబ్వియస్గా కాలేజ్ నుంచి యాక్చువల్గా స్కూల్ వరకే ఇది ఉంటుంది అనమాట. దట్ టు 10th స్టాండర్డ్ వరకు. ఇప్పుడు 10th స్టాండర్డ్ వరకు కూడా పిల్లలు ఎవరు కొబ్బరి నూనె పెట్టుకోవట్లేదు తలకి. హెడేక్ అని, అదని, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అండ్ హెయిర్ ఫాల్ అవుతుంది అని, ఆర్ స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయని కూడా బాధపడుతున్నారు. ఆర్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కలర్ అనేది బ్లాక్ కలర్ నుంచి బ్రౌన్ కలర్లోకి ఖచ్చితంగా వస్తుంది. ఈ స్ట్రైట్నింగ్స్, బ్లో డ్రైస్ చేయటం వల్ల హెయిర్ అనేది చాలా 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 పాడవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి మీరు కొబ్బరి నూనె అంటుకునేటప్పుడు మందార పూలు కానివ్వండి, మందార పూలు కొంచెం కష్టము ఈ టైంలో మనకి. యాక్చువల్గా పూలు చెట్లు అవి మందారవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి జనరల్ కరివేపాకు, మెంతులు కొద్దిగా వేసుకుని బాయిల్ చేసేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ టిప్ని ఖచ్చితంగా వాడండి ఈసారి ఎప్పుడన్నా మీరు కొబ్బరి నూనె అంటుకునేటప్పుడు. బికాజ్ ఎట్లాగో బిఫోర్ నైటే పెట్టుకుంటారు కాబట్టి కొంచెం టైం తీయండి, హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. సో మన రెసిపీలోకి వచ్చేద్దాము. సో నేను ఇందాక ఏం వేసాను, రాగి పిండిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ కరివేపాకుని కొంచెం ఇలా చించేసి వేసాను. సో ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా నేను కట్ చేసేసాను, అది కూడా యాడ్ చేశాను. సో మనం అది కలుపుకునే కంటే ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఒక పక్క ఆయిల్ హీట్ అయిపోతుంది, ఇంకో పక్క మనకి వడకి కావాల్సిన బ్యాటర్ కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఈ వడపిండి చాలా క్విక్గా చేసుకోవచ్చు. జనరల్ పిండిలో అయితే మీరు ముందుగా 2 గంటల ముందు నానబెట్టాలి. మినపప్పుతో కానివ్వండి, శనగపప్పుతో కానివ్వండి, మీరు వడలు చేస్తే కనుక ఆబ్వియస్గా 2 గంటల ముందు అయితే ఖచ్చితంగా నానబెట్టాలి. రాగి పిండితో జావ చేసుకొని తాగే వాళ్ళకి పిండి ఎలాగో రెడీగా ఉంటుంది, ఆర్ఎల్స్ పిండి మనకి సూపర్ మార్కెట్లో రెడీగా ఉంటుంది కాబట్టి అది తెచ్చేసుకున్నా సరిపోతుంది. అండ్ పిండిలో డైరెక్ట్గా మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడమే కాబట్టి ఈజీగా అండ్ యాక్చువల్గా 10 minutesలో ఇది డిష్ రెడీ అయిపోతుంది. సో ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ
వడపిండి ఎలా ఏదైతే ఉంటుందో మనకి ఆ కన్సిస్టెన్సీలో మనం దీన్ని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందు వీటినన్నిటిని మనం కొంచెం పిండిలో మిక్స్ చేసేద్దాము. ఇంకాస్త వాటర్ పడతాయి. సో చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోండి. బికాజ్ ఇది మనకి చాలా మెత్తగా చపాతీ పిండిలాగే ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకుంటే బెటర్. ఎక్కువైపోయినా ఏం లేదు, మళ్ళీ ఎలాగో రాగి పిండి కనుక ఉంటే మొత్తం ప్యాకెట్ వాడుకుంటే ఇంకాస్త రాగిపిండి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మరీ లిక్విడ్గా మనకి బ్యాటర్ రెడీ అవుతుంది కనుక. కంప్లీట్గా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఏదో రకంగా మనం రాగి పిండితో రాగులతో కనుక డిష్ చేసుకుంటే అది వడలు కానివ్వండి ఆర్ స్వీట్ కానివ్వండి ఆర్ ఈవెన్ లైక్ ఏదన్నా హాట్ కానివ్వండి చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. రాగి పిండి తింటున్నారు, ఏదో రకంగా అట్లీస్ట్ తింటున్నారు కాబట్టి బోన్స్కి అనేది చాలా మంచిది. సో ఆ వాటర్ సరిపోతుంది. కొద్దిగా మీరు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఆయిల్ కూడా వేడెక్కేసింది. ఇలా మీరు చేత్తో ఒకవేళ ఈజీగా చేత్తో వేయగలిగిన వాళ్ళైతే చేత్తో వేసేసుకోవచ్చు. ఆరల్స్ ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం ఆయిల్ అద్దేసి దాంతో కూడా వేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి ఆయిల్ వేడెక్కేసింది, ఒక్కొక్కటి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనకి స్పైసీనెస్ అది తీసుకొచ్చేస్తుంది. మీరు కావాలైతే కొంచెం ధనియా పౌడర్ ఆర్ ఈవెన్ కావాలైతే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ అవాయిడ్ రెడ్ చిల్లీ పౌడర్, యూజువల్గా మనం వడలలో వేయం కాబట్టి అది అలానే అవాయిడ్ చేయడం బెటర్. దాని బదులుగా ఎట్లా ఒక పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి మిగతా వడలకి అలానే పచ్చిమిర్చి వేసుకోవడం బెటర్. వన్ లాస్ట్ వేసుకుందాము. వావ్, చూడటానికి అయితే చాక్లెట్ కుకీస్లో ఉన్నాయండి. ఫస్ట్ మనవి వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా వాటిని కూడా తీసేసుకుందాం. రాగి పిండి మనం ఆబ్వియస్గా డీప్ ఫ్రై చేస్తే ఆర్ నెయ్యిలో వేయించుకుంటే కలర్ అనేది మనకి చాక్లెట్ కలర్ లాగా వచ్చేస్తుంది. కొద్దిగా కరివేపాకు తీసుకొని అది కూడా వేయించుకుందాం. సో కరివేపాకు కూడా ఆయిల్లో వేయించుకుందాము. దాంతోనే గార్నిష్ చేసుకుందాం. బికాస్ కుకింగ్ ఎంత ఇంపార్టెంటో గార్నిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి. వావ్, హాట్ అండి. రైనీ సీజన్లో ఆబ్వియస్గా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ చేసుకుంటాము. అది మోస్ట్లీ కొంతమంది ఎక్కువగా డీప్ ఫ్రై ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బికాజ్ వర్షం పడుతుంటే అలా పకోడీ తింటే అదిరిపోతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తుంటారు. నేను ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తాను. బికాజ్ పకోడీ, మిర్చి బజ్జీ ఇవన్నీ పానీపూరి, కట్లెట్ తింటే అదిరిపోతుంది, హాట్ కట్లెట్. సో అలానే ఈ రాగిపిండి వడలు కూడా చేసుకోండి. ఫస్ట్ మీరు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానాన్ని చూసేయండి. రాగిపిండి వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రాగిపిండి, ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కారం, డీప్ ఫ్రైకి తగినంత నూనె. రాగి వడ తయారు చేసే విధానం: ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి పెట్టుకోవాలి. ఆ తర్వాత రాగి పిండిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ వడపిండిలా చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత వేడి నూనెలో వీటిని వడల్లా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రాగి వడ రెడీ. సో చూసారు కదా రాగి పిండి వడలు ఎంత ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. సో ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అక్కడక్కడ ఉల్లిపాయలు తాకుతూ బాగుంది.
చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లో. అండ్ ఇందులో మనం హెల్దీగా ఉండడానికి కొంచెం కరివేపాకును కూడా కట్ చేసి వేసాం కాబట్టి ఇంకా చాలా మంచిది.